హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం, వచ్చేయండి. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని సన్నగా తరుక్కుని పక్కకు పెట్టుకోండి. క్యాప్సికమ్ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వండి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ మన వూండ్స్ని త్వరగా హీల్ చేసేటట్టు చూస్తుంది. అలాగే మన మెటబాలిజంని అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వీక్లీ వన్స్ అన్న క్యాప్సికమ్ తినడానికి ట్రై చేయండి. క్యాప్సికమ్ మన బ్లడ్ గ్లూకోజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని కాసేపు వేగించుకోండి. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఓన్లీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ సరిపోతుంది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, చూద్దాం. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు చక్కగా 5 minutes మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల ఉల్లిపాయ ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాం. నాది ఇంత ఫైన్ చాప్ ఎందుకైందంటే నేను చాపర్లో వేసాను ఫ్రెండ్స్. పిల్లలు తినడానికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఇలా చాపర్లో వేసినవి. వాళ్ళకి తెలియదు కదా ఏం పెడుతున్నాం అనేది. మనం ఫస్ట్ నుంచి పిల్లలకి ఏ ప్యాలెట్ అయితే అలవాటు చేస్తామో అదే తింటారు ఫ్రెండ్స్. సో అన్నీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఇలా క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ ఊరికే మగ్గిపోతుంది, సో ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా హై ఫ్లేమ్ మీద కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో మనం ఒక్కసారి కలిపేసుకుని మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. 2 spoons శనగపిండి వేసుకోండి. అండ్ 1 spoon కారం, అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
క్యాప్సికమ్ క్యాన్సర్ వాళ్ళకు కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అందరూ తప్పనిసరిగా చేసుకుని వీక్లీ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఈ ఫ్రై ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోండి. 5 మినిట్స్ అయిపోయింది. మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బాయ్.